అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నుంచి. ఈ ఎపిసోడ్లో మనం విజయ్ గారు వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఆ కూరగాయలు ఏ రకాల ప్రజెంట్ సాగులో ఉన్నవి, వాటికి పాటించే పద్ధతులు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే సార్. ప్రజెంట్ ఏమేమి కూరగాయలు మీరు సాగులో ఉన్నాయి సార్? ప్రజెంట్ మనము కాకర, ఓకే, బీర, ఓకే, ప్లస్ టమాటా, ఓకే, ప్లస్ వంకాయ వచ్చేసి 5 రకాల వంకాయలు వేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, ప్రజెంట్ ఇవి చేస్తున్నాం సార్. ఈ సాగు పద్ధతులు ఏమి చేస్తున్నారు సార్? వీటి సాగు వచ్చేసి కంటిన్యూ మనం కంప్లీట్ గో ఆధారిత ప్రాసెస్ లో చేసుకుంటూ బయో ఫర్టిలైజర్స్. దుక్కులు ఏమైనా ఇచ్చారు? దుక్కులు బండ్స్ కనిపిస్తున్నాయి, బండ్స్ మీద ఏమైనా వేసారా? లేదు సార్, మేము డైరెక్ట్ పెండ ఇచ్చినాం అనుకోండి సార్, అది డీకంపోజ్ కావడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఏంటంటే మనం జీవామృతం తయారు చేస్తాం. ఒక 200 లీటర్స్ ఆఫ్ జీవామృతం ఈక్వల్ టు 1 ట్రక్ ఆఫ్ ట్రాక్టర్ పెండతోటి సమానం అనమాట. మనం ఆ మెథడ్ లో జీవామృతం ఎక్కువ ప్రిపేర్ చేసి జీవామృతం ఇస్తాము. జీవామృతం ఎట్లా డ్రిప్ ద్వారా ఇస్తారు లేదా డైరెక్ట్ గా పోస్తారండి? డ్రించింగ్ పద్ధతిలో సార్, అంటే చెట్టు కాడ పోస్తాము, ఎందుకంటే మనకు జామ్ అవుతుంది కాబట్టి. జీవామృతం కాకుండా మన డాక్టర్ కృష్ణచంద్ర గారి ఎన్పికే వేస్ట్ డికంపోజర్, వ్యామ్ అని చెప్పేసి, ఇంకోటి ట్రైకోడర్మా, ఇలాంటివి మొత్తం 5-6 వెరైటీస్ ఆఫ్ బయో బ్యాక్టీరియాస్ ని మా దగ్గర మదర్ కల్చర్ ఉందన్నమాట ఆల్రెడీ. ఆ మదర్ కల్చర్ ని ఏం చేస్తామంటే మిక్స్డ్ కల్చర్ చేసి ఎవ్రీ వీక్ కి లేకుంటే 10 days 15 days కి ఒకసారి మేము అది సాయిల్ అప్లికేషన్ ఇస్తాం సార్. దీనికి అది కూడా డ్రించింగ్ అది డ్రిప్ ద్వారా ఇస్తాం సార్. అదేమి మనకు జామ్ కాదనమాట, వెంచూరి ద్వారా ఇచ్చేస్తాము. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా మేము ఆవుల ద్వారా వచ్చిన పాలని పెరుగు చేసి మజ్జిగ చేసి మేము వెన్నతోటి నెయ్యి తయారు చేస్తాం అనమాట. దాని ద్వారా మనకు మజ్జిగ వెళ్తుంది కదా, ఆ మజ్జిగని గిట్ట మనం రెగ్యులర్ గా నెయ్యి వెన్న తీసుకో మిగిలిన మజ్జిగని కూడా గిట్ట దీనికి అప్లికేషన్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి బయోచార్ విత్ జీవామృతం మిక్సింగ్. బయోచార్ ఎలా చేస్తారు సార్? బయోచార్ ఏంటంటే మా దగ్గర చుట్టుపక్కల ఉన్న పంట వ్యర్థాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన కొన్ని పత్తి చేనులు వేస్తారు కదా, పత్తి చేనులు వేసినప్పుడు కొన్ని ఆ పత్తి చేను వ్యర్థాలు వస్తాయి కదా సార్, పత్తి కట్టె అంటారు కదా, దాన్ని ఒక గుంత తీసి దాంట్లో కట్టెలన్నీ వేసేసి స్లో అంటే మంటేసి మళ్ళా ఒక స్టేజ్ కి రాగానే దాన్ని బూడిది కాకముందే వాటర్ చల్లేసి చార్ క్రియేట్ చేసుకుంటాం, అంటే బొగ్గు తయారు చేసుకుంటాం. దాన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్ బొగ్గుని మనం ప్లాంట్ కి ఇచ్చినాం అనుకోండి, భూమిలో ఏమైతే ఉన్నాయో పోషకాలన్నీ అది పీల్చేసుకుంటది అనమాట. ఇప్పుడు అట్లా డైరెక్ట్ అప్లికేషన్ ఇవ్వద్దు, దాన్ని ఏదన్నా ఎరువుతో పాటు ఇవ్వాలన్నమాట. మిక్సింగ్ ఎగ్జాంపుల్ మేమేం చేస్తామంటే జీవామృతం ఉంటది కదా సార్, ఆ జీవామృతాన్ని దాన్ని రెండుని మిక్స్ చేస్తాం సార్. అట్లా బొగ్గులో జీవామృతాన్ని బొగ్గు ఒక డ్రమ్ లో తీసుకుంటాము, ఒక హాఫ్ తీసుకుంటాం డ్రమ్ లో, తీసుకొని ఆ జీవామృతాన్ని హాఫ్ దాంట్లో మిక్స్ చేసేస్తాం. చేసినప్పుడు 48 hours తర్వాత ఉంచేయాలి. 48 hours దాన్ని ఉంచితే ఏమైతుందంటే ఆ జీవామృతం మొత్తం ఆ చార్కోల్ అనేది పీల్చుకుంటుంది. అప్పుడు మనము ప్లాంట్స్ కి ఇస్తే ఏమిస్తారు, డైరెక్ట్ ఆ చార్కోల్ ని మనం ప్లాంట్ కాడ బొగ్గుని వేసేయాలని. ఇంకా అప్పుడు మనకు అది 100% యూటిలైజేషన్ అవుతుంది సార్. పత్తి కట్టే ఇంకేమైనా వేరే కట్ల ఏదైనా సరే సార్, చార్కోల్ మనకు బొగ్గు కావాలి మనకు, ఏ కట్ అయినా సరే దాన్ని ఏం పర్వాలేదు, అది వాడతాం సార్. ఇంకేమైనా వాడుతున్నారు? మెయిన్ అయితే ఇవి 2 వాడతాం సార్. దాని తర్వాత మన వార్మి కంపోస్ట్ యూనిట్స్ ఉన్నాయి మనవి, అది వాడతాం. ప్రజెంట్ అయితే ఇవే ఇస్తున్నాం సార్. మనం అయితే పైన అప్లికేషన్ చేసేటివి ఫంగిసైడ్స్ కానీ అవన్నిటికీ ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా మేము ఇప్పుడు ఇంగువ ద్రావణం ప్రశాంత్ గుప్తా గారు ఇస్తున్నారు కదా హైదరాబాద్ అయినా, ఆ ఇంగువ ద్రావణాలు వాడుతున్నాం సార్. మనం ఇంగు ద్రావణాలు ఆయన ఇంగు ఇస్తాడు, మేము ఆ ద్రావణాలు మేము క్రియేట్ చేసుకొని తయారు చేసుకొని ఇస్తున్నాం సార్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇప్పుడు టమాటా ఉంది సార్, బేసిక్ లా సార్ చెప్పిన మెథడ్స్ లో కొన్ని మెథడ్స్ చెప్పారు. ఆ మెథడ్స్ లో ఫస్ట్ డ్రిప్ లో ఒకటి
తోటి మిక్స్ చేసాం, ఇంగువ ద్రావణమే. అంటే ఆవు పెండతోటి, మూత్రంతోటి, మజ్జిగతోటి, శనగపిండి, బెల్లం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక ద్రావణం తయారు చేసాం. అది ఒక 1 వీక్ దాంట్లో కాపర్ ప్లేట్ గిట్ వేసినాం అనమాట. ఇవన్నీ ఒక 1 వీక్ స్టోర్ చేసినాక తర్వాత ఫర్మెంటేషన్ అయిపోయాక 1 వీక్ తర్వాత మన వాటర్ లో మిక్సింగ్ చేసుకొని ఇంగువ లాస్ట్ కి ఇంగువ కలుపుకొని, అగ్రికల్చర్ ఇంగువ అంటారు దాన్ని, ఆ ఇంగువ కలుపుకొని ఫస్ట్ గ్రౌండ్ కి అప్లై చేసాం. సెకండ్ ఒక 3 వీక్స్ తర్వాత అంటే అరౌండ్ 20 డేస్ ఆ టైంలో మళ్ళా మజ్జిగ, ఇంగువ ప్లస్ కుంకుడుకాయలు, ఈ 3 కలుపుకొని ఇంకొక ద్రావణం క్రియేట్ చేసుకున్నాం. అప్పుడు సెకండ్ అప్లికేషన్ ఇచ్చాం, స్ప్రేయింగ్. దాని తర్వాత వచ్చేసి ఒకటి వజ్ర కవచం అని చెప్పేసి అదొక ప్రాసెస్ ఉంది ఇంగువ ద్రావణంలోనే, అదొకటి అప్లికేషన్ చేసినాం. ఇప్పటికైతే ఇవి చేసినాం సార్. ఓకే, అన్ని మరి బాగా పనిచేసినవి అన్నీ కూడా ఇక మీరే చూస్తారు కదా సార్. మేమైతే ఎలాంటివి ఇవ్వలే. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది 26th డే. ఇది టమాటోలో ఉన్న దాంట్లో 26th డే ఇది. ఓకే, ఇది బాగానే ఉంది మరి, ఉంది సార్, మంచిగా కనిపించట్లేదు, హెల్దీగా ఉంది సార్, హెల్దీగా ఉంది. ఇది సేమ్ టెక్నాలజీ మిగతా అన్నారు కదా, అంటే వంకాయ గిట్ట అదే వాడుతున్నాం సార్, వంకాయ గిట్ట అదే వాడుతున్నాము. అయితే కాకరకు బీరకు స్టార్టింగ్ లా ఏది ఇయ్యద్దు సార్. స్లాబ్ మనం దానిలో ఏంటంటే ట్రక్కులతోటి పెండలు తోలిచ్చి బెడ్స్ వేసేసి చేశాము. స్టార్టింగ్ లో దానికి ఎలాంటివి ఇయ్యద్దు, అంటే దానికి డోసేజ్ హెవీ అవుతుంది అనమాట. టమాటా ఏంటంటే కొంచెం ఏదున్నా తట్టుకునే ఎక్కువ, కొంచెం డోసేజ్ ఎక్కువ మొద్దు పట్టదు. అదేందో కొంచెం ఒక సెన్సిటివ్, కాకర కానీ బీర కానీ ప్రతి చిన్న దానికి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వంకాయ కానీ టమాటా కానీ కొంచెం ఏమైనా కొంచెం డోసేజ్ ఎక్కువైనా తక్కువైనా గిట్ట మనకు అది తీసుకోగలుగుతాయి, ఇవి తీసుకోవన్నమాట. అందుకు కొంచెం అప్లికేషన్ చేస్తలేము. సో ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదు, ఇప్పటికైతే ఏమి ఇబ్బంది లేదు సార్. ఫర్దర్ గా చూడాలి, గా ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే ఏమన్నా వస్తే ఇంకా దానికి ఏదైనా ప్రాక్టీస్ ఇంకోటి ట్రై చేయాలి సార్. ఓకే సార్, ఈ వెజిటబుల్స్ పంట వచ్చిన తర్వాత మరలా ప్రయత్నిస్తాం. ఎప్పుడైనా సార్ మరలా మీరు చేపలది, కోళ్ళు కూడా అన్నారు కదా, సార్ ఇంకొకసారి వచ్చి అన్ని ఫుల్ ప్లేజ్ ఉన్నప్పుడు ఇంకోసారి వీడియో ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.